చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. విరాట్ కోహ్లీ చివరి వన్డే మ్యాచ్ ఆడేశాడా? అడిలైడ్లో అతని లాస్ట్ మ్యాచ్ ముగిసిందా? వన్డే నుంచి కింగ్ కోహ్లీ రిటైర్ కాబోతున్నాడా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం అడిలైడ్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో కూడా డకౌట్ కావడమే ప్రస్తుతం ఈ ఊహాగానాలకు తెరలేపినట్టు పరిస్తుంది. T20 టెస్టులకు రిటర్న్ ప్రకటించిన కోహ్లీ చాలా గ్యాప్ తర్వాత ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ ఆడుతూ ఉన్నాడు. కోహ్లీ చాలా రోజుల తర్వాత బ్యాట్ పట్టుకున్నాడు. కింగ్ కోహ్లీ పరుగుల కోసం అభిమానులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితుంది. ఈ నేపథ్యంలో పెర్త్ వేదిక ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో కోహ్లీ డకౌట్ అయ్యాడు. 8 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు వెనుదిరిగాడు. దీంతో కోహ్లీ ఫామ్ మీద అనేక అనుమానాలు వచ్చాయి. అయితే రెండో వన్డే కూడా ఆ అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడతారంటూ అభిమానులు ఎదురు చూశారు. రెండో వన్డేలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అడిలైడ్లోనూ డకౌట్. దీంతో చాలామంది నిరాశ వ్యక్తం చేశారు. అభిమానులందరూ కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తర్వాత పెవిలియన్కి తిరిగి వస్తున్నప్పుడు ఒక షాకింగ్ సీన్ అనేది కనిపించింది. విరాట్ కోహ్లీ మైదానం నుంచి వెళ్ళిపోతూ ఆయన తల వంచేసి 2 గ్లౌజులను కూడా చేతుల్లో పట్టుకుని వాటిని ప్రేక్షకుల వైపు చూపిస్తూ అభివాదం చేశాడు. ఇప్పుడు ఈ వీడియో ఏదైతే ఉందో తల కిందకు వంచుకొని గ్లౌస్ పైకి ప్రేక్షకుల వైపు చూపించినటువంటి ఈ సీన్ ఏదైతే ఉందో దానికి సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది కూడా కోహ్లీ శకం ఇక ముగిసింది, చివరి వన్డే ఆడేశాడు, ఇంకా వన్డేల్లో ఆడడు, వన్డేలు కూడా రిటైర్మెంట్ ప్రకటించేస్తున్నాడు, ఆయన గ్లౌజెస్ ఆ విధంగా పైకెత్తి ప్రేక్షకుల వైపు చూపించాడంటే దానికి అర్థం అదే, విరాట్ కోహ్లీ ఇక పూర్తిగా అంతర్జాతీయ మ్యాచ్లకు దూరం అయిపోతా ఉన్నాడని చెప్పి పెద్ద ఎత్తున ఈ కామెంట్స్ అనేవి వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇందులో మరొక కోణాన్ని కూడా కొంతమంది కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. అడిలైడ్లో కోహ్లీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. దీనికి తోడు చాలా కాలంగా క్రికెట్కు దూరంగా ఉన్నటువంటి కోహ్లీ ఆట చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పోటెత్తారు. వారి ఆశలను నిరాశపరిచాడు కాబట్టి కోహ్లీ పెవిలియన్కు వెళుతూ వారికి థ్యాంక్స్ చెప్పినట్టు, నా కోసం మీరు ఇంత దూరం నుంచి వచ్చారు, నా కోసం మీరు అక్కడ కూర్చొని ఉన్నారు, నా ఆట చూసి ఎంజాయ్ చేద్దామని చెప్పి మీరు చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని నేను నిరాశకి గురి చేశాను, మళ్ళీ ఒక మంచి ఇన్నింగ్స్తో మీ ముందుకు వస్తానంటూ ఆ గ్లౌజెస్ ఆ విధంగా ప్రేక్షకుల వైపు చూపించి తన అభిమానుల వైపు చూపించి ఈసారి నేను గట్టిగా ఆడే ప్రయత్నం చేస్తానని ఒక సంకేతాన్ని పంపించాడని చెప్పి కొంతమంది కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ చాలామంది మాత్రం ఇక వన్డేల్లో కూడా కోహ్లీ పని అయిపోయింది, వన్డేలు కూడా ఆయన రిటైర్మెంట్ ప్రకటించేస్తాడు, ఆట పూర్తిగా ఆయన వదిలేసుకుంటున్నాడని చెప్పి ఇలాంటి కామెంట్లే ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది అడిలైడ్లో ట్రాక్ రికార్డ్ బాగుంది విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా మీద కావచ్చు, మరో దేశం మీద కావచ్చు, అడిలైడ్లో ఆయన 60కి పైగా స్ట్రైక్ రేట్ ఉంది, అద్భుతమైనటువంటి పరుగులు చేసినటువంటి పరిస్థితి ఆ మైదానంలో ఉంది. కాబట్టి ఆ గత రికార్డులను, ఆ ట్రాక్ రికార్డును కొనసాగిస్తూ ఇంకొన్ని మ్యాచ్లు కూడా అక్కడ ఆడతాడు, ఇంకా బలమైన పునాది ఆ మైదానంలో ఉంది కాబట్టి ఇంకా రాబోయే మ్యాచ్లో అద్భుతంగా ఆడతాడు కోహ్లీ అంటూ మాట్లాడుతున్నట్టు పరిస్థితుంది. కానీ విరాట్ కోహ్లీ తల ఉంచుకుని గ్లౌజెస్ ప్రేక్షకుల వైపు చూపిస్తే ఇక వన్డేలకు కూడా రిటైర్మెంట్ సమయం దగ్గర పడిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ సీను చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? విరాట్ కోహ్లీ 2 మ్యాచ్ల్లో కూడా డకౌట్ అవటం, తల కిందకు వంచుకొని అలా నడుచుకుంటూ గ్లౌజులు పైకెత్తి చూపించడాన్ని నిజంగా ఈ వన్డేలకు కూడా నేను రిటైర్ అవుతున్నాను, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకి పూర్తిగా క్రికెట్గా నేను దూరం అవుతున్నాను అని చెప్పే సంకేతంగా మీరు చూస్తారా? లేదు కాకతాళీయంగా ఆయన తన అభిమానుల్ని ఉద్దేశిస్తూ తన అభిమానుల్ని నెక్స్ట్ మ్యాచ్లో అయినా నేను ఆడతానని చెప్పి చూపించడానికి చేసినటువంటి ఒక సంకేతంగా భావిస్తున్నారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.